వాళ్ళు మీలాంటి మనుషులే, వాళ్ళేం దేవుణ్ణి కాదు, వాళ్ళేం దేవదూతలు కాదు. ప్రేమ దేవుడు నీలాగా నాలాగా మనలాంటి మనుషులే. కానీ వారు ఎవరి జీవితాన్ని దేవునికి అంకితం చేసినారు, వారు ఎవరి జీవితాన్ని దేవునికి త్యాగం చేసినారు, వారు ఎవరి జీవితాన్ని దేవునికి అర్పించినారు, వారు ఎవరి జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినారు గనుకనే యోసేపు పాపమును జయించగలిగినారు. యోసేపు ఆ మరణ గోధుని జయించగలిగినాడు. యోసేపు ఆ యొక్క దాసుని యొక్క జీవితాన్ని జయించగలిగినాడు. యోసేపు ఆ చెరసాలను బ్రద్దలు చేసినాడు, అనగా ఆ చెరసాల నుంచి బయటికి రాజుగా బయటికి వచ్చినాడు. ప్రేమ దేవుడు అతన్ని విడిపించదను, అతని గొప్ప చేసేదను, దీర్ఘాయుషతని తృప్తి పరచదను అని చెప్పబడినటువంటి వాక్యం ఏదైతే 91 కీర్తనలో 15 వచనం మనకు కనబడుతుందో ఆ వాక్యము యోసేపుని గురించే. దావీదు నీలాంటి నాలాంటి యవనస్తుడే, మనలాంటి యవనస్తుడే గొలియాతును చంపినాడు, ఎలుగుబంటిని చంపినాడు, సింహాన్ని చంపినాడు. నువ్వు దేన్ని చంపినావు? క్రూరముగా చంపమని దేవుని ఏం అడగట్లా. నీలో ఉన్న కోరికలు చంపమంటున్నాడు ఆయన, నీలో ఉన్న ఆశలను చంపమంటున్నాడు ఆయన, నీలో ఉన్నటువంటి లోక క్రియలను చంపమంటున్నాడు ఆయన. అవి చంపి దేవుని సన్నిధిలో నీవు దేవుని కుమారుడు పిలిపించుకో. నువ్వు దేవుని కుమారుడుగా దేవుని సన్నిధిలో నిలబడవచ్చు.